హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో తెలంగాణ హైకోర్టు నుంచి వచ్చినటువంటి 6 నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక 6 నోటిఫికేషన్లు ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్, అదే రకంగా ఎగ్జామినర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, అదే రకంగా ఆఫీస్ సబార్డినేట్ అనేటువంటి పోస్టులు గాను మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 1904 పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగిందనమాట అండి. ఇందులో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే 1226 పోస్టులు అనేటువంటిది ఆఫీస్ సబార్డినేట్లు అనేటువంటిది ఉండడం జరిగిందనమాట అండి. ఎగ్జామినర్ను చూసుకున్నట్లయితే కనుక 46 ఏమో మహిళలు, 20 ఏమో పురుషులకు సంబంధించినటువంటి పోస్టులు, వెరసి 66 పోస్టులు ఉండడం జరిగిందండి. ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 54 పోస్టులు మహిళలకు గాను, 23 పోస్టులు పురుషులకు గాను ఉండడం జరిగింది. వెరసి మొత్తం 77 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన వివరాలు చూసినట్లయితే కనుక 145 పోస్టులకు గాను మహిళలకు 145 పోస్టులు, పురుషులకు 135 పోస్టులు, మొత్తం 275 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్ చూసినట్లయితే కనుక 63 పోస్టులు మహిళలు, 34 పోస్టులు పురుషులకి వెరసి 97 పోస్టులు అనేటువంటిది నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రాసెస్ సర్వర్ చూసినట్లయితే 92 పోస్టులు మహిళలకు గాను, 71 పోస్టులు పురుషులకు వెరసి 163 పోస్టులు అనేటువంటిది నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్లో 491 పోస్టులేమో మహిళలకు, 735 పోస్టులేమో పురుషులకు వెరసి 1226 పోస్టులు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏమిటి, ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉండబోతుంది, ఆఫ్లైనా ఆన్లైనా, అదే రకంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ రకంగా ఉంటుంది, ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఏమాత్రం స్కిప్ చేయకోకుండా వీడియో అంతటిని మీరు చూసుకున్నట్లయితే కనుక ఏ పోస్టులకు ఏ క్వాలిఫికేషన్, అదే రకంగా ఏ పోస్టులకు సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎట్లా, ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు, ఇటువంటి అన్నీ మీరు తెలుసుకోవచ్చు అనమాట అండి. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులన్నిటికీ చూసుకున్నట్లయితే 11 నుంచి ఈ నెల 11 నుంచి అంటే జనవరి 11 నుంచి జనవరి 31 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట అండి. హాల్ టికెట్స్ అనేటువంటిది ఫిబ్రవరి 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అండి. మార్చిలో చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అని చెప్పేసి ఇందులో రావడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించినటువంటి మనం వివరాలు చూసుకుందాం అనమాట అండి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులన్నిటికీ ఏజ్ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే కనుక ఏజ్ లిమిట్ అనేటువంటిది 18 to 34 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. 18 నుంచి 34 సంవత్సరాలు అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఏ పోస్టులకు అప్లై చేసుకున్నా కానీ అది ఎంత లీస్ట్ పోస్ట్ అయినా కానీ మినిమంలో మినిమం 18 to 34 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ అనేటువంటిది క్రైటీరియాగా ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్గా ఇప్పుడు మనం ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటి చూస్తున్నాం అనమాట అండి. ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది 7th క్లాస్ నుంచి 10th క్లాస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. హూ ఇస్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ 10th క్లాస్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. ఎవరైతే 10th క్లాస్ కంటే హై ఉందనుకో వారిని దీనికి ఈ పోస్ట్కి ఎలిజిబుల్గా తీసుకోరని చెప్పేసి ముందు తెలపడం జరిగింది అనమాట అండి. మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్స్ అనేటువంటిది ఆఫీస్ సబార్డినేట్కి ఓన్లీ 10th క్లాస్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా, 10th క్లాస్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వేయడం జరిగింది అనమాట అండి. 18 to 24 అనేటువంటిది 18 to 34 అనేటువంటిది ఏజ్ క్రైటీరియా అనమాట అండి. శాలరీ చూసుకున్నట్లయితే కనుక 19,000 నుంచి 58,850 అనేటువంటిది శాలరీగా ఉండడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీరి యొక్క ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక వీరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. టోటల్గా 45 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో 30 క్వశ్చన్స్ అనేటువంటిది జనరల్ నాలెడ్జ్ ఉంటుందండి, 15 క్వశ్చన్స్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ క్యారీ అవుతుంది అనమాట అండి. ఏ విధమైనటువంటి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది దీంట్లో ఏం డిస్కస్ చేయలేదండి. అయితే 60 మార్క్స్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు. అయితే దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఏముండదండి. మీరు ఉన్నటువంటి రీజన్ బట్టి మీకు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే పోస్టింగ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే వీటి యొక్క ఫీజు అనేటువంటిది ఆఫీస్ సబార్డినేట్ సంబంధించినటువంటి ఫీజు అనేటువంటిది ఏ రకంగా ఉందనేటువంటిది ఇప్పుడు మనం చూసుకుందాం అనమాట అండి. ఆఫీస్ సబార్డినేట్ యొక్క ఫీజు అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది అన్ని పోస్టులకు 600 అనేటువంటిది ఓసీబీసీ కేటగిరీస్కి చూసుకున్నట్లయితే 600 అనేటువంటిది ఫీజు గీయడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారికి 400 అనమాట. ఇది ప్రతి ఒక్కరికి సేమ్ ఫీజు అనమాట అండి. ఎవరికి ప్రతి పోస్ట్కి ఎవరైతే ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో మినిమం వాళ్ళకి ఓసీబీసీ కేటగిరీ చూసుకున్నట్లయితే 600 ఉండడం జరిగిందండి. అదే రకంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక 400 అనేటువంటిది
మీ ఎగ్జామినేషన్ ఫీజుగా ఉండడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్ట్ ఏంటంటే మనకి ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి. ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాన్ని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి కూడా సేమ్ 18-34 అనేటువంటిది ఏజ్ క్రైటీరియాగా ఇవ్వడం జరిగిందనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి అనేటువంటిది అడగడం జరిగింది, లేకపోతే దాన్ని ఈక్వలెంట్గా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. ఏజ్ అనేటువంటిది 18-34 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా మనం ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మొత్తం మనకి 45 క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. 45 క్వశ్చన్స్ వచ్చేసి అందులో సేమ్ ఇంతకు మనం ఆఫీస్ సబార్డినేట్కి ఏదైతే ఉందో సేమ్ అనేటువంటిది దీనికి కూడా మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. ఆఫీస్ సబార్డినేట్ అదే రకంగా మనకి ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. 30 మార్క్స్ వచ్చేసేమో మనకి జనరల్ నాలెడ్జ్లో, 15 మార్క్స్ వచ్చేసేమో ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. వెరసి 60 మినిట్స్ అంటే 1 అవర్ అనేటువంటిది టైం కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి బిలాంగ్ అవుతున్నారో వారికి మాత్రమే అందులో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని పిక్ చేస్తడం జరుగుతుంది అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చి 600 రూపీస్ అనమాట అండి ఓసీబీసీకి. అదర్ దాన్ ఓసీబీసీ 400 అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు గీయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనం రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఎవరైతే ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రాసెస్ సర్వర్ సంబంధించినటువంటి స్కేల్ పే వచ్చేసి 22,900 నుంచి 69,150 అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక రికార్డ్ అసిస్టెంట్ యొక్క పే స్కేల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈయన పే స్కేల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండడం జరిగింది అనమాట. 22,240 నుంచి 67,300 అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. దీని యొక్క మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్మీడియట్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది అనమాట అండి. రికార్డ్ అసిస్టెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేటువంటిది ఇంటర్మీడియట్ లేకపోతే ఆడిట్స్ ఈక్వలెంట్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట. మేబీ ఐటీఐ కూడా దీంట్లో చేయొచ్చు అనమాట. 18-34 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ క్రైటీరియా. మీకు మనకి ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ అన్ని పోస్టులకి రిజర్వేషన్ అనేటువంటిది వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. వీళ్ళ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందని మనం చూసుకున్నట్లయితే కనుక టోటల్గా వీరికి 100 క్వశ్చన్స్ అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట అండి. 60 క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీష్ అనమాట అండి. వెరసి 120 మినిట్స్ అనేటువంటిది వీక్ వేయడం జరుగుతుంది అనమాట అండి. వారి యొక్క మెరిట్ లిస్ట్ని బట్టి అంటే వారికి ఎంత ఎక్కువ మార్క్స్ వస్తే కనుక వారిని పికప్ చేసుకుంటారనమాట అండి. దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్ అనేటువంటిది ఏమీ లేదు. ఎగ్జామినేషన్ ఫీజు వివరాలకు మనం వచ్చినట్లయితే కనుక సేమ్ 600 రూపీస్ ఓసీబీసీ, అదర్ దాన్ ఓసీబీసీ 400 అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్ అనమాట అండి. జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్ వీరి యొక్క పే స్కేల్ మనం ఎంత ఉందని మనం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 24,280 నుంచి 72,850 అనేటువంటిది పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. దానికి ఈక్వలెంట్ కూడా అడగడం జరిగింది అనమాట. వారికి కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది జూనియర్ అసిస్టెంట్కి కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 18-34 యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. వీరి యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కనుక 100 క్వశ్చన్స్ ఇస్తారు. 60 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ అనమాట అండి. నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. 120 మినిట్స్ అనేటువంటిది ఏజ్ టైమింగ్ వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక 24,280 నుంచి 72,850 అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉండడం జరిగింది అనమాట అండి. అయితే దీంట్లో మనకి వీరి యొక్క ఏజ్ లిమిట్ అనేటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది వీరికి కంపల్సరీగా అడగడం జరిగింది అనమాట అండి. అదేవిధంగా క్యాండిడేట్ హూ హ్యావ్ హయ్యర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ షెల్ సబ్మిట్ ద కన్సర్న్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. అంటే బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది ఆడడం జరిగింది. ఒకవేళ దానికంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండగా వాళ్ళు సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఏజ్ లిమిట్ అనేటువంటిది సేమ్ 18-34 అన్నిటికీ ఏజ్ అనేటువంటిది 18-34 వేయడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసినట్లయితే కనుక సేమ్ మనకి జూనియర్ అసిస్టెంట్కి దీనికి సేమ్ ఉండడం జరిగింది అనమాట అండి. టోటల్ 100 క్వశ్చన్స్, 60 వచ్చేసి జనరల్ నాలెడ్జ్, 40 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి అడగడం జరిగింది అనమాట అండి. 2 hours అనేటువంటి టైం, 1 మార్క్ అనేటువంటిది ఈచ్ క్వశ్చన్కి ఇవ్వడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఏమీ లేవన్నమాట అండి. లాస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఈ పోస్టుకు గాను మొత్తం మనకి పే స్కేల్ అనేటువంటిది 22,900 నుంచి 69,150 అనేటువంటిది
పే స్కేల్గా ఉండడం జరిగిందనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇంటర్మీడియట్ అనేటువంటిది కంపల్సరీ పాస్ అవ్వాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్గా ఏ పోస్ట్ అంటే అయితే దాన్ని బేస్కున్న వారిని కూడా తీసుకునేటట్లు ఛాన్స్ ఉన్నట్లు తెలపడం జరిగిందనమాట అండి. అయితే వీరికి ఇంకా ఇంటర్మీడియట్ కాకుండా ఇంకా అదర్ దెన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే కనుక దాని యొక్క వెరిఫికేషన్ టైంలో ఒకవేళ పర్సన్ క్వాలిఫై అది ఏ పోస్ట్కైనా కానీ అదర్ దెన్ మనకి ఆఫీస్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన కాకుండా మిగతా వారందరికీ ఒకవేళ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నట్లయితే కనుక వారికి ఎగ్జామినేషన్ టైం ఏదైతే వెరిఫికేషన్ టైం ఉంటుందో ఆ వెరిఫికేషన్ టైంలో వారిని కంపల్సరీగా కన్సిడర్ చేస్తారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అయితే దీంట్లో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. 60 క్వశ్చన్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ అనమాట అండి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 1 మార్క్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. 120 మినిట్స్ అనేటువంటిది టైం గీయడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులన్నిటికీ మనం చూసుకున్నట్లయితే కనుక అన్నిటికీ ఎగ్జామినేషన్ ఫీజు అనేటటువంటిది ఓసీబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 600, అదర్ దెన్ ఓసీబీసీ 400 అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు గీయడం జరిగింది అనమాట అండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి నేను మొన్నటి దిన ముందు రావడం జరిగింది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి 11/1/2023 స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట అండి. క్లోజింగ్ చూసుకున్నట్లయితే కనుక 31/1/2023 క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట అండి. హాల్ టికెట్ డౌన్లోడ్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 15 ఫిబ్రవరి 2023 డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే కనుక మార్చ్ 2023 నుంచి ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామినేషన్కి ముందు అంటూ మనకి ఒక 2 వీక్స్ ముందు అనేటువంటిది హాల్ టికెట్ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. హాల్ టికెట్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు దానికి సంబంధించిన వివరాలు అనేటువంటి తెలవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి హైకోర్టు నుంచి వచ్చినటువంటి మొత్తం 6 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. ఫ్రెండ్స్ మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 సంబంధించినటువంటి సెక్రటరియల్ ఎబిలిటీస్ పేపర్ 2 ఏదైతే ఉందో దాంట్లో 150 అవుట్ ఆఫ్ 150 అనేటువంటిది టార్గెట్ వీడియోస్ అనేటువంటిది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈరోజు ఇంగ్లీష్ సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ డైస్ సంబంధించినటువంటి వీడియో అదే రకంగా ప్రీవియస్ ఇయర్ టీఎస్పీఎస్సీ టీఎస్ఎల్పీఆర్బీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేటువంటితో కూడినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకు పొందుపరచడం జరుగుతుంది. తెలంగాణలో 2014 నుంచి 2021 వరకు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి పార్ట్ 8 వీడియోస్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ ఒక్క పార్ట్ వీడియోనే 1,47,000 దాకా చూడడం జరిగింది. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తానండి. తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి 11 వీడియోలు అనేటువంటి చేయడం జరిగింది అనమాట. ఈ వీడియోస్ కూడా ఎంతగానో ఆదరణ పొందడం జరిగింది. ఈ వీడియో సంబంధించిన కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల వివరాలతో కూడినటువంటి వీడియో కూడా చేయడం జరిగింది అనమాట అండి. వీటికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇదండి తెలంగాణలో వచ్చినటువంటి హైకోర్టు నోటిఫికేషన్ సంబంధించిన అంటే 1904 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ పాపుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.